హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం జీడిపప్పు చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మనం పెనం మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు నిండా జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు అనేది కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం జీడిపప్పు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పెనంలో కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు జీడిపప్పుకి 3/4 కప్పు బెల్లం వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ బెల్లం అనేది మనం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం ఇలా బాగా కరిగిపోయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలాగా రావాలండి. మనం ఒక కప్పులోకి వాటర్ తీసుకొని బెల్లం దాంట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలాగా వస్తే సరిపోతుంది అండి ఆ పాకం అనేది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బెల్లం పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం అనేది జీడిపప్పుకు బాగా పట్టేలాగా 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక బాగా బెల్లము జీడిపప్పు అనేది దగ్గర పడుతుంది. అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. అంతే అండి, జీడిపప్పు చిక్కీ అనేది రెడీ అయిపోయింది. ప్లేట్కి అస్సలు అతుక్కోదండి ఈ చిక్కీ అనేది. చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.